హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు ఎట్ ప్రజెంట్ ఫస్ట్ కార్డ్ సెట్. ఓకే, సో ఈరోజు పవర్ఫుల్ డే రోజున అసలు మీకు మీ పర్సన్కి సంబంధించి ఈ కనెక్షన్ ఇప్పుడు ఏ దశలో ఉంది, అలాగే మీ పర్సన్ నిజంగా ఏం క్యారీ చేస్తున్నారు ఎనర్జీస్. సో మీ మీరు ఏం అర్థం చేసుకోవాలి ఈ కనెక్షన్ రిలేటెడ్గా అనేది యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారు స్పష్టంగా తెలుసుకుందాము. ఈ బాండ్లో యూనివర్స్ ఏ డైరెక్షన్ చూపిస్తున్నారు అనేది తెలుసుకుందామమ్మా క్లియర్గా. సో ఇక్కడ నేను టారో డెక్ని యూజ్ చేస్తున్నాను, అలాగే ఏంజిల్ గైడెన్స్ డెక్ని కూడా తీసుకుంటున్నాను. సో ఇదేంటంటే స్పెసిఫికల్లీ మనకి రీడింగ్ క్లియర్లీ కన్వే అవుతుందన్నమాట. సో మీ పర్సన్ ఏంటి, ఇక్కడ ఏం ఎనర్జీస్ వస్తున్నాయి, దానికి ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు. ఫోర్త్ కాన్సెప్ట్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ కాన్సెప్ట్, ఎయిత్ వన్, నైన్త్ కాన్సెప్ట్, 10th concept, 11th concept, 12th one. సో ఫస్ట్ కార్డ్ చూద్దాము. ఫస్ట్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ వ్యాన్స్, 5 of cups, the high priestess, 6 of pentacles, 10 of cups, the world, the emperor, 10 of swords, the empress, 7 of swords, 5 of pentacles, 4 of cups. మీకు చాలాసార్లు చెప్పాను కదమ్మా, ద సన్ అండ్ మూన్, ద ఎంప్రెస్ అండ్ ద ఎంపరర్. ద ఎంపరర్ అండ్ ఇటు చెప్పాను అంతే. సో ఇట్లా ఇది వచ్చిందంటే రీడింగ్ చాలా పవర్ఫుల్ మెసేజెస్ కన్వే అవుతున్నాయి అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ దానికి ఫస్ట్ కార్డ్ సెట్ ఏంజిల్స్ మనకి నైట్ ఆఫ్ వ్యాన్స్కి కన్వే చేస్తున్న ఆన్సర్. సో మీకు ఈ ప్రతిదీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలుస్తుంది. పీస్ఫుల్ రిజల్యూషన్, పర్ఫెక్ట్ టైమింగ్. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్, remain calm, listen to your intuition, get more information, communicate clearly, compromise, వెయిట్. ఎంప్రెస్కి ఏమో వెయిట్ వచ్చింది, ఎంపరర్కి ఏమో కమ్యూనికేట్ క్లియర్లీ వచ్చింది. అర్థమవుతుందా మీకు? సో అబండెన్స్, బిగ్ హ్యాపీ చేంజెస్, within the next few weeks. ఓకే, సో ఫైనల్లీ మనకి ఇక్కడ ఈ స్ప్రెడ్లో
కనిపిస్తున్నాయమ్మా అన్ని కార్డ్ సెట్స్. ఇక్కడన్నా ఏమన్నా ద హై ప్రీస్ట్రెస్. ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే. ఫస్ట్ కార్డ్ సెట్ మనకి నైట్ ఆఫ్ వ్యాన్స్. ఇది ఇక్కడ ఏం కన్వే చేస్తున్నారంటే మనకి యూనివర్స్ మీ పర్సన్ విషయంలో ఒక రెస్ట్లెస్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ రూపేణ. అంటే రెస్ట్లెస్ ఎనర్జీ అంటే బయటకు వాళ్ళు ఏమీ పట్టించుకోనట్టుగా నటిస్తున్నారు చాలా చాలా ఎక్కువగా. తన లైఫ్లో తను చాలా బిజీగా ఉన్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఈ కనెక్షన్ గురించి ఒక సడన్ పుల్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ సడన్ పుల్ వాళ్ళని ఏం చేస్తుంది, ఇంకా నిద్ర లేకుండా నిరంతరము మీ గురించి ఆలోచించే ఆలోచనలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు ఒకే చోట ఇక్కడ నిలబడటం లేదు. ఒక క్షణము ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది, ఇంకా ఇమీడియట్లీ మరుక్షణము మళ్ళీ మాట్లాడాలా అన్న విధానం కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అలా మనసులో ఒక పుష్ అండ్ పుల్ అనమాట. ఎదరికి వెనక్కి ఎదరికి వెనక్కి. సో ఈ విధంగా పుష్ అండ్ పుల్ సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు. ఇక్కడ యూనివర్స్ మాత్రం మీకు చాలా ప్రశాంతమైన మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పాలి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అని చెప్పేసి మిమ్మల్ని చాలా ప్రశాంతంగా ఉండండి, ఉంటున్నారు, ఉండండి కూడా. అంటే వాళ్ళ నుంచి వెంటనే సమాధానం లాగడానికి ప్రయత్నించద్దు మీరు ఇక్కడ. అది ఇక్కడ మీకు కన్వే చేసేది. సో ముందుగా మీలో మీరు ప్రశాంతంగా ఉండాలి ఇక్కడ. సో మీకు ఇప్పుడు ఏం చేయాలో తెలియకపోతే కొంచెం సైలెంట్గా ఉండండి. ఏం చేయొద్దు, జస్ట్ సైలెంట్గా ఉండండి. వీలుంటే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే మీకు కావాల్సిన సమాధానాలు అన్నీ వస్తాయి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీ పర్సన్ సిచ్యువేషన్ అర్థమైంది కదా మీకు. సో ఆ మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ ఆలోచించి గజిబిజిగా గందరగోళం పుష్ అండ్ పుల్ సిచ్యువేషన్ నుంచి యాక్షన్ మోడ్లోకి ఎగ్జిక్యూషన్ మోడ్లోకి రావాలంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయొద్దు, జస్ట్ సైలెంట్గా ఉండడము. మీరు ఇంకా మేము ఉండలేకపోతున్నాము అంటే మీరు మెడిటేషన్ మీద ఫోకస్ చేయండి. మెడిటేషన్ ఆన్సర్ చేస్తారు మీకు. ఎందుకంటే కొన్ని ఆన్సర్స్ మనకి కాన్వర్సేషన్స్లో రావు. మాటలతో మీ పర్సన్కి మీరు మీ పర్సన్తో మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు ఇక్కడ. కాబట్టి కాన్వర్సేషన్తో రాదు. మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి ఆ సమాధానాలు మీకు. ఓకే. 5 ఆఫ్ కప్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూనివర్స్ ఇక్కడ ఎనర్జీ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. 5 ఆఫ్ కప్స్ అంటే ఈ కనెక్షన్లో ఇక్కడ ఎవరికో డిసప్పాయింట్మెంట్ ఉందమ్మా. మీకు కానీ మీ పర్సన్కి కానీ చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఏదో జరగాల్సింది జరగలేదు. ఎవరో మీరు కానీ మీ పర్సన్ కానీ మీకు చెప్పాల్సిన మాట అనేది చెప్పలేదు, ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు. అది మీరన్నా కావచ్చు, మీ పర్సన్ అన్నా కావచ్చు. లేదా ఒక మంచి అవకాశం చేజారిపోయిందనే ఫీలింగ్ ఉంది మీలోను గానీ, మీ పర్సన్‌లోను గానీ. చాలా అంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అనే చెప్పాలి. మీ మీలో కూడా ఉండొచ్చు. నాకిది ఇద్దరికీ ఇంప్లిమెంట్ అవుతుందమ్మా ఇక్కడ. ఇక్కడికొచ్చేసరికి మాత్రం 5 ఆఫ్ కప్స్ ఇద్దరికీ సంబంధించిన ఎనర్జీ కన్వే అవుతుంది. సో మీ పర్సన్ విషయంలో కూడా ఖచ్చితంగా అలా జరగకుండా ఉండాల్సింది అనే రిగ్రెట్ చాలా ఎక్కువగా ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ మీలోనూ ఉంది, ఇక్కడ మీ పర్సన్‌లోనూ ఉంది. సో కానీ యూనివర్స్ ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ కరెక్షన్ చేస్తున్నారనమాట మీ ఇద్దరి రిలేషన్‌ని. ఏం చేస్తున్నారు? పీస్‌ఫుల్ రిజల్యూషన్. పీస్‌ఫుల్ రిజల్యూషన్ అంటే ఈ కథకు ముగింపు ఏదైతే ఉంటుందో ఎండ్, ఆ ముగింపు సెపరేషన్ కాదు. పెయిన్‌ఫుల్ రిజల్ట్ అయితే కాదు. ఖచ్చితంగా మీకు సెపరేషన్ లాంటివి ఏది లేదు. చక్కగా మీకు ఫైనల్ అవుట్‌కమ్ చక్కగా ప్రశాంతంగా ఒక హ్యాపీ ఎండింగ్ వస్తుంది అనేది సొల్యూషన్. ఫైనల్ అవుట్‌కమ్ అనేది హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా చక్కగా వస్తుంది అనేది కన్వే చేస్తున్నారు. మీరు వచ్చే అవుట్‌కమ్‌కి ఇంక ఎటువంటి రిగ్రెట్ ఫీల్ కూడా ఉండదిక్కడ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అదంతా జరగాలంటే ముందుగా మీరేం చేయాలి? మీలో శాంతి రావాలి. ప్రశాంతత ఉండాలి. మీరిక్కడ రీకన్సిలేషన్ కోరుకుంటున్నా కూడా ప్రశాంతంగానే ఉండాలి. దాన్ని టెన్షన్‌గా పెట్టుకోకూడదు. టెన్షన్‌గా పెట్టుకుంటే అది ఎనర్జీస్‌కి ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ. సో మీకు అందుకనే యూనివర్స్ ఏం చెప్పారు, మిమ్మల్ని ఏం చేయమని చెప్పారు? మీ పర్సన్ ఉన్న స్థితికి ఇటు మీ పర్సన్‌కి క్లారిటీ రావాలి. ఇటు మీ సిట్యుయేషన్ కరెక్ట్ వేలో పీస్‌ఫుల్ రిజల్యూషన్‌కి ఫైనల్ అవుట్‌కమ్ రావాలి అంటే మీరు చేయాల్సిన వన్ అండ్ ఓన్లీ థింగ్ ఫస్ట్ సైలెంట్‌గా ఉండండి. సైలెంట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మీకు మెడిటేషన్ చేయాలి అన్న విధానం వస్తుంది. మీ చేతుల్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ థింగ్ ఇప్పుడు మెడిటేషన్ చేయడమే. దాని నుంచే ఏ రిజల్ట్ అన్నా వచ్చేది అనేది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత స్లోలీ ఎక్స్‌పర్ట్ కాదు కానీ అట్‌లీస్ట్ స్టార్టింగ్ లెవెల్‌ని
ఫస్ట్ ఫోకస్ చేసి స్టెప్పేస్తే మీడియం లెవెల్ కన్నా వస్తారు గదా! కానీ మెడిటేషన్‌లోకెళ్ళాక ఈవెన్ స్టార్టింగ్ లెవెల్ నుంచి కూడా మీరు ఆ రిజల్ట్స్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మీ రిలేషన్ పరంగా కావచ్చు, మీ రియల్ లైఫ్‌లో కూడా కావచ్చు. ఎలా అయినా కూడా ఖచ్చితంగా మీకు ఆహ్, రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు అనుకోకుండానే మీకు 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 ఇదివరకు మీరెంత కొట్టుకున్నారో, ఇప్పటి వరకు ఆ కొట్టుకున్నప్పుడు రాని సమాధానాలు మీరు సైలెంట్ అయిపోయినప్పుడు వస్తాయన్నమాట. అదే దాంట్లో ఉన్న పవర్. సో, ఇక్కడ మొదటగా ఎమోషనల్‌గా మీ ఇద్దరికీ అటు మీ పర్సన్‌కి, మీకు ఇద్దరికి ఎమోషనల్‌గా గట్టిగా గొడవలయిపోతున్నాయి. అంటే మీ మనసుతో మీరు, మీ పర్సన్ మనసుతో తను యుద్ధాలు చేసేసుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం లేదు మీ ఇద్దరికి. సో, అందుకనే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారు, ప్రశాంతంగా మీరు మనసును పెట్టుకోవాలి ఫస్ట్. సో, ఆ ప్రశాంతతే మీకు ఆన్సర్ ఇస్తుంది. ఆ ప్రశాంతంగా ఉన్న వాతావరణం నుంచే మీకు సమాధానం వస్తుంది అని కన్వే చేస్తున్నారు. అంటే ప్రశాంతమైన మనసుతో తీసుకునే డెసిషన్స్ మనం బాధలో ఉన్నప్పుడు తీసుకునే డెసిషన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పూర్తిగా వేరుగా ఉంటుంది. సో, ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లో ప్రశాంతంగా ఉండటం వల్ల ఖచ్చితంగా పీస్‌ఫుల్ రిజల్యూషన్ వస్తుంది. మీరు అనుకున్న ఔట్‌కమ్ వస్తుందనేది చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. ఓకే. హై ప్రీస్టెస్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది మొత్తం బయటికి రాలేదని తెలుస్తుందమ్మా. అంటే చాలా హిడెన్‌గా ఉన్నది. మీకు ఆహ్, ఆల్రెడీ మీకు తెలియలేని విషయాలు కొన్ని తెలిసినియి. కొన్నే తెలిసినియి. ఆ తెలిసినప్పుడే మీరు కొన్ని షాక్‌కి గురి అయిన విషయాలు నాకిక్కడ కన్వే అవుతున్నాయి. బట్ అయినప్పటికీ గూడా ఇంకా మీకు తెలియని విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అవి మీకింకా తెలీదు. అలానే చాలా హిడెన్‌గా ఉండిపోయినియి అనేది హై ప్రీస్టెస్ ద్వారా యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీకొక ఇంట్యూషన్ ఉంది. ఖచ్చితంగా ఒక ఇంట్యూషన్ ఉంది. ఆ ఇంట్యూషన్ ద్వారానే ఒకప్పుడు తెలిసిన విషయాలు కూడా మీ మనసు చెప్పిన విషయాలే గానీ, ఎవరి ద్వారా తెలిసిన విషయాలు కాదు. మీ ఇంట్యూషన్ ద్వారా క్రాస్ చెక్ చేసుకుంటే బయటపడ్డ నిజాలనమాట. సో, ఇంట్యూషన్ ద్వారా మొత్తం మేజర్ విషయాలు బయటికి తెలియచ్చు. కానీ అసలు జరిగిన విషయాలన్నీ తెలియవు కదా! సో, అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మీకు తెలియని విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి అని చెప్పేసి. ఖచ్చితంగా ఏదో ఉంది. అసలు స్టోరీ ఇంకా పూర్తిగా మీకు బయటికి రాలేదు అని కన్వే అవుతుంది. సో, మీ ఇంట్యూషన్‌ని మాత్రం పూర్తిగా ఇగ్నోర్ చేయడానికి లేదమ్మా. ఖచ్చితంగా లేదు. అది స్ట్రాంగ్ మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి మనకి లిసన్ టు యువర్ ఇంట్యూషన్ అనేది అగైన్ మనకి నాకిక్కడ కన్వే అయింది మళ్ళీ ఇక్కడ చూడండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తున్నా దాన్ని ఖచ్చితంగా వినాల్సిందే. అండ్ మీ ఇంట్యూషన్ ద్వారానే ఒకప్పుడు మీకు తెలియాల్సిన విషయాలు కూడా తెలిసినియి. సో, అలా అని చెప్పేసి ప్రతి చిన్న సైన్‌ని పట్టుకొని ఫైనల్ కన్క్లూజన్ వరకు వెళ్ళొద్దు. ఫైనల్ కన్క్లూజన్ వరకు వెళ్ళిపోద్ది. బికాజ్ ఇక్కడ మనకి ఫైనల్ కన్క్లూజన్ డిఫరెంట్‌గా ఉంది. సో, వెయిట్ చేయండి. అండ్ మీ ఇంట్యూషన్‌ని ఇగ్నోర్ చేయొద్దు. ఓకే. యూనివర్స్ ఇక్కడ చెప్పేదేంటంటే, అన్నీ ఇప్పుడే తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారమ్మా. పర్ఫెక్ట్ టైమింగ్ రూపేణ. సో, కొన్ని విషయాలు సరైన సమయంలోనే బయటపడతాయి ఆటోమేటికల్లీ. బికాజ్ దట్స్ ఎ డివైన్ టైమింగ్. సో, మీ పర్సన్ మనసులో ఏదైనా చెప్పని ఫీలింగ్స్ ఉన్నా కూడా, దాని గురించి మీరేం ఫోర్స్ చేసి ఆన్సర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదిక్కడ. సో, టైమింగే మీకు ఆన్సర్ ఇస్తుంది ఆటోమేటికల్లీ. దానికోసం మీరు పరిగెట్టక్కర్లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. సమాధానాలే మీ దగ్గరికొచ్చి, ఇదిగో ఇదిగో ఇదొక సమాధానం నీకు తెలీదు. ఇదిగో ఇదొక సమాధానం నీకు తెలీదని అవే మీకు ఆన్సర్ ఇస్తాయి. ఓకే. 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇదేంటంటే ఈ కనెక్షన్‌లో బ్యాలెన్స్ చాలా ముఖ్యమైన అంశంగా నాకిక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఇక్కడ ఇంబాలెన్స్ అయిపోతున్నాయి ఎనర్జీస్. ఇక్కడ మీరెక్కువ లవ్, కేర్, ఎఫెక్షన్ ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. మీ పర్సన్ తక్కువ ఇస్తున్నారు. అలా ఇంబాలెన్స్ ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి. సో, మీరు ఎక్కువగా ఇస్తే మీ పర్సన్ నుంచి రెస్పాన్స్ లేకుండా ఉండడము. అంటే మీ బంధము ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా గూడా ఒక దశలో ఎగ్జాస్షన్ అయిపోతుందనమాట. ఇంకా అంటే అస్తమానం నేనే ఇవ్వాలా, అన్నీ నేనే చేయాలా అని ఉంటుంది గదా! వారి నుంచి కూడా రెస్పాన్స్ ఉంటే ఈక్వివలెంట్‌గా చక్కగా ఉంటే మీరు ఎంత చేసినా మీకేమి అనిపించదు. మీ పర్సన్‌కి ఏమి అనిపించదు. ఇక్కడ మొత్తం ఇంబాలెన్స్ అయిపోవడం, మొత్తం ఎక్కువ మీరే ఇచ్చేయడము ఇక్కడ మీకు ఒకానొక స్టేజ్‌కి బర్స్ట్ అయిపోతున్నారు. డెఫినైట్‌లీ యాస్ ఎ హ్యూమన్‌గా ఉంటుందది. సో, అది ఇక్కడ స్పష్టంగా కన్వే అవుతుంది. సో, మీరు ఎప్పుడు మెసేజ్ చేయాలి? అంతే. ఎప్పుడు మీరే మెసేజ్ చేయాలి. అసలు మీ పర్సన్ నుంచి మాత్రం ఫస్ట్ నేనే పెట్టాలా మెసేజ్. హ్మ్. "నువ్వు పెట్టవా?" అని అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేనే కాల్ చేయాలా? ఇలా
అయినా కూడా ఏది ప్రతీదీ మీరే కాల్ చేయాలి, మీరే అవసరాలు తీర్చాలి, మీరే ఎవ్రీథింగ్ ప్రతీదీ ఫస్ట్ స్టెప్ ఇక్కడ మీరే తీసుకోవాలి. అటునుంచి ఏముండదు. ఎప్పుడు మీరే అర్థం చేసుకోవాలి కూడా. ఎప్పుడు మీరే వెయిట్ చేయాలి కూడా. తన మాత్రం ఎప్పుడు వెయిట్ చేయరు. మీరు మాత్రమే వెయిట్ చేయాలి. మీరు మాత్రమే అర్థం చేసుకోవాలి. మీరు మాత్రమే ఎఫర్ట్స్ పెట్టాలి. ఎనర్జీస్ ఇవ్వాలి. అలా ఉండకూడదు కదా! సో, అదే ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. రిమైన్ కామ్. నీ ప్రేమను తగ్గించుకోమని కాదిక్కడ. నీ విలువను తగ్గించుకోకు. కామ్‌గా ఉండు అని చెప్తున్నారు యూనివర్స్. ఖచ్చితంగా మీరు కామ్‌గా ఉండాల్సిందే. బికాజ్ మనకి ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. మీరు చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారమ్మ. చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. మీ ఎనర్జీని చేజ్ చేయడం ఏదైతే ఇప్పుడు ఉందో మీరు ఇక్కడ మీ ఎనర్జీస్‌ని ఇంకా పరిగెట్టిచ్చేస్తున్నారు. ఆపట్ల అవి ఎక్కడ కామ్‌గా ఉంటున్నాయి. ఆ చేజ్ చేయడం వైపు నుంచి మీరు ఇప్పుడు ఏం చేయాలి? వాటిని బ్యాలెన్స్‌కి తెచ్చుకోవాలి. అవి మీ కంట్రోల్‌లో ఉంచుకొని కాదు కూర్చో. ఇప్పటివరకు పరిగెడుతూనే ఉన్నావు నువ్వు. ఇక పరిగెట్టకూడదు. కూర్చో. రిమైన్ కామ్. అప్పుడు ఈ వ్యక్తి గూడా తన రెస్పాన్సిబిలిటీ ఏంటో చూడాల్సి వస్తుంది. చూసేలాగా యూనివర్స్ చేస్తారు మీ పర్సన్. ఇక్కడ ఓన్లీ మీ సైడ్ నుంచే అన్నీ ఉండాలంటే ఎంతకాలం చేస్తారు? వద్దు. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. సో, ఇకపైన మాత్రం మీరు దయచేసి అది చెయ్యొద్దు. నేనింక ఉండలేను కాల్ చేయకుండా. సో, మా పర్సనే కదా! తను చేసినా చేయకపోయినా నేను చేస్తేనే రెస్పాండ్ అవుతారు కాబట్టి, సో, నేను ఉండలేను కదా మాట్లాడకుండా. ఎలాగైనా నేను చేయాలి అంటే యూజ్‌లెస్ అయిపోతుందమ్మా అది. యూజ్‌లెస్. మీకు రిజల్ట్ రావాలి అంటే కామ్‌గా ఉండాలి. అది దృష్టిలో పెట్టుకోండి. చూడండి ఫైనల్ రిజల్ట్ అనేది మనకు క్లియర్ చేశారు కదా! 10 ఆఫ్ కప్స్ చూడండి ఇక్కడ స్పష్టంగా యూనివర్స్ తెలియజేస్తున్నారు. 10 ఆఫ్ స్పర్స్. ఇక్కడ ఇదేంటంటే యాక్చువల్లీ మనకి 10 ఆఫ్ కప్స్ అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ కనెక్షన్‌లో ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా నాకు కనిపిస్తుంది. అంటే అటు మీ పర్సన్ కావచ్చు, ఇటు మీరు కావచ్చు. ఆ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసము చాలా ఎక్కువ ఏమంటారు కోరిక. అంటే ఇంకా ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఎవరు చేస్తారు? నా అన్న ఒక కుటుంబమే చేస్తది. సో, 10 ఆఫ్ కప్స్ ద్వారా అదే మీకు మీ కుటుంబం ఎవరు? మీ పర్సనే. సో, మీ పర్సనే చేయగలరు. ఈ ఎమోషనల్‌గా ఇంబాలెన్స్‌లో ఉన్న ఎనర్జీస్‌ని సాటిస్ఫై చేసే పర్సన్ ఈ పర్సనే. సో, దానికోసం మీలో చాలా ఎక్కువగా కోరిక పెరిగిపోయింది. అటు మీ పర్సన్‌కి కూడా. మీరిక్కడ కేవలం ఒక క్యాజువల్ ఇంటరాక్షన్ కోరుకోవడం లేదు మీ పర్సన్ నుంచి. మాట్లాడితే చాలు, ఉంటే చాలు కాదు. ఈ స్టేజెస్ ఎప్పుడో దాటిపోయినాయి. మీ మనసులో ఎట్లా అంటే మనిద్దరం నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రశాంతంగా ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేద్దాము అనే ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది మీ మనసులో. ఒక ఫ్యామిలీ టుగెదర్‌నెస్. మీ పర్సన్‌కి కూడా ఈ బాండ్ పూర్తిగా ఒక మీనింగ్‌లెస్‌గా అనిపించడం లేదమ్మా. వారు రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు. అదే నాకిక్కడ కనిపిస్తుంది. ఆ ఎనర్జీనే కనిపిస్తుంది. కానీ యూనివర్స్ ఏం చెప్తున్నారు? లిసన్ టు యువర్ ఇంట్యూషన్. అది ఎట్లా అంటే లిసన్ టు యువర్ ఇంట్యూషన్. నీ మనసుకి తెలుసు నీకు కావాల్సిన ప్రేమ ఎలా ఉండాలి అనేది. మీ పర్సన్ నుంచి మీకు ఎటువంటి లవ్ రావాలి. మీ పర్సన్ ఎట్లా ఉండాలి. మీ పర్సన్‌లో మీకు కావాల్సిన లవ్ ఏముండాలి. అవన్నీ మీ 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 మనసు మీ ఇంట్యూషన్‌కి తెలుసు. సో, మీరు కోరుకునేది కేవలం వ్యక్తి కాదిక్కడ. పీస్‌ఫుల్ లవ్, ఒక రెస్పెక్ట్, ఎమోషనల్ సెక్యూరిటీ. అందుకే మీ ఇంట్యూషన్‌ని వినండి అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. సో, మీ హృదయం నిజంగా ఏం కోరుకుంటుందో దాన్ని ఆనెస్ట్‌గా అంగీకరించండి అని చెప్పి మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. మీ యొక్క రెస్పెక్ట్‌ని తగ్గించుకొని మాత్రం బిహేవ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఓకే. ద వరల్డ్ ఏంటంటే ఇక్కడ వరల్డ్ అంటేనే ఒక సైకిల్ కంప్లీషన్ అనమాట. సో, ఒక సైకిల్ కంప్లీషన్ అనేది పూర్తిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏదో ఒక ఫేజ్ ముగిసే దశలో ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుందన్నమాట. కానీ ముగింపు అంటే ఇక ఎప్పటికీ అంతే అని కాదిక్కడ. ఇంకెప్పటికి ఎండ్ అయిపోయిన ఎనర్జీ కాదు. మీరు అది తీసుకోవద్దు. ఒక ఓల్డ్ ప్యాటర్న్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి చూడండి. అవి ముగిసి కొత్త అండర్‌స్టాండింగ్ అనేది మీ ఇద్దరి లైఫ్‌లో వస్తుంది. ఆ పాత నేచర్ ఇద్దరికీ పోతుంది. ఓల్డ్ ప్యాటర్న్ కింద మీ ఇద్దరి రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అయ్యే స్టేజ్ నాకిక్కడ చూపిస్తున్నారు యూనివర్స్.
అంటే ఒక న్యూ అండర్‌స్టాండింగ్, న్యూ మెచ్యూరిటీ మైండ్ ఇవన్నీ మీ ఇద్దరిలో మళ్ళీ మొదలవుతాయి అన్నమాట. సో, మీరు ఈ కనెక్షన్ గురించి మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ యొక్క ప్యూర్ కనెక్షన్ ఏదైతే ఉందో, మీరు చూసేంత ఫుల్ ఆఫ్ ప్యూరిటీ అయితే ఇక్కడ మీ పర్సన్‌లో కనిపించట్లేదు. బట్ మీరు కామ్‌గా ఉంటే మీ పర్సన్‌లో గూడా అదే లెవెల్ ఆఫ్ ఈక్వివలెంట్ ఎనర్జీస్ వస్తాయనేదైతే తెలుస్తుంది స్పష్టంగా. ఓకే. సో, మీరు ఈ ఈ పర్సన్‌తో ఉన్న ఈ బంధం గురించి ఒక డెసిషన్‌కి రావాలనుకుంటే మాత్రము ఒక మీ దగ్గర పర్ఫెక్ట్ ఈ ఇవి లేవు. ఒక ఈక్వివలెంట్ ఎనర్జీస్ లేవు. ఆల్సో మీకు కావాల్సిన విషయాలు అంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసి తెలియనట్టే ఉందిక్కడ. సో, ఆహ్, ఆహ్, టెం ఏమంటారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా! సో, ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. ఒక రిలేషన్‌కి సంబంధించి ఎండ్ అన్నా అవ్వచ్చు, కంటిన్యూ అన్నా అవ్వచ్చు. సో, ఇక్కడ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు యూనివర్స్. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి. తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఎవరైనా చెప్పిన మాటలు గాని, ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ, ఏదైనా అజంప్షన్స్ పెట్టేసుకుంటాం కదా! ఏదైనా ఒకటి అజ్యూమ్ చేసి, సో, ఆ అజంప్షన్స్ వీటితో మీ డెసిషన్ తీసుకోవద్దు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వచ్చిన తర్వాతే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది డిసైడ్ అవ్వండి అని మాత్రం యూనివర్స్ చెప్తున్నారిక్కడ. ఓకే. సో, ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఎలా వస్తుంది అన్నదానికి మీకు స్టార్టింగే చెప్పేసారు యూనివర్స్. ఏమని? మీరు చేయాల్సింది ఏం లేదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు తెలియాల్సిన విషయాలు తెలియడానికి జస్ట్ మీరు చేయాల్సింది కామ్‌గా, క్వైట్‌గా మీ ఎనర్జీస్‌ని వేస్ట్ అవ్వకుండా మీ ఆధ్వర్యంలో ఉంచుకోండి. మీ ఆధ్వర్యంలో ఉంచుకొని ఇంకా మీరు మీ మైండ్ ఏది కంట్రోల్ లేకపోతే భగవంతునికి సరెండర్ చేసి భగవంతునికి టైం ఇవ్వండి. ఓకే. సో, భగవంతునికి టైం ఇస్తే ఆటోమేటికల్లీ మీకు తెలియాల్సిన విషయాలు తెలుస్తాయి. అది ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తుంది. ఓకే. ద ఎంపరర్ చూడండి. ద ఎంపరర్ అండ్ కమ్యూనికేట్ క్లియర్‌లీ. ఇక్కడ యూనివర్స్ చాలా డైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు ద ఎంపరర్ ద్వారా. ఓకే. సో, ఈ కనెక్షన్‌లో ఆహ్, ఎవరో ఇక్కడ తమ ఫీలింగ్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారమ్మా. ఐ థింక్ మీ పర్సనేనమ్మా. మీ పర్సనే ఎంపరర్. ఇక్కడ ఎంప్రెస్ మీరు, ఎంపరర్ మీ పర్సను. ఈవెన్ దో ఇది ఇది ఫీమేల్ అయ్యి, ఇది మెయిల్ అయినా గూడా అంటే ఎంప్రెస్ అనేది ఇవతల చూసే పర్సను మెయిల్ అయినా గూడా ఈ ఎనర్జీస్ మీవి. సో, ఎంపరర్ అనేది మేల్‌కి సంబంధించి మేల్‌కి సంబంధించిన ఎనర్జీస్. ఓకే. సో, అంటే మేల్‌కి సంబంధించిన ఎనర్జీస్ ఇన్ ద సెన్స్ అవతల ఈవెన్ ఫీమేల్ ఉన్నా తనకి సంబంధించిన ఎనర్జీసే ఇక్కడ. ఓకే. అది మీనింగు. సో, హోప్ యూ అండర్‌స్టాండ్ దట్. సో, ఇక్కడ అతను తన తన యొక్క ఫీలింగ్స్‌ని తనకి తానే చాలా గట్టిగా ఫోర్స్‌ఫుల్లీ కంట్రోల్ చేసేసుకుంటున్నారు. ఆ కంట్రోల్ చేసుకునే ప్రయత్నమే చేస్తున్నారనేది తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఏమనుకొచ్చింది బయటికి మీ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా యాక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ లోపల ఎమోషన్స్ వాటిని దాచేసుకొని ఎమోషన్స్‌ని చూపించకూడదు అనుకుంటున్నారు. సిట్యుయేషన్ తన కంట్రోల్‌లో ఉండాలి అనే మైండ్‌సెట్ ఇక్కడ మీ పర్సన్‌ది ఉంది అనేది నాకిక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ రిలేషన్‌షిప్‌లో కంట్రోల్ అంటే కమ్యూనికేషన్ ఇక్కడ చాలా ముఖ్యం. కంట్రోల్ ఎంతసేపు చేసుకుంటారు కంట్రోల్? ఆహ్, కంట్రోల్ తన ఎమోషన్స్‌ని, తన యొక్క ఎఫెక్షన్ మొత్తాన్ని కంట్రోల్ చేసేసుకొని, నా ఆధ్వర్యంలోనే సిట్యుయేషన్ ఉండాలి అని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది? ఎస్పెషల్లీ ఒక పర్టిక్యులర్ ఒకరికొకరు మాట ఇచ్చుకొని ఒక రిలేషన్‌లోకొచ్చినాక ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. సో, అదే ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. అర్థం చేసుకోమని ఎదుటివారిని అడగడం కంటే స్పష్టంగా చెప్పడం నేర్చుకోవాలి అని చెప్పి మీ పర్సన్‌కి సంబంధించిన ఎనర్జీస్ ఇక్కడ కన్వే అవుతున్నాయి. ఇక్కడ మీరే అన్నీ అర్థం చేసుకోవాలి అనేది మనకిక్కడ కన్వే చేశారు గదా యూనివర్స్. అన్నీ మీరే చేశారు ఇప్పటి వరకు. సో, అదే ఇక్కడ కమ్యూనికేట్ అవుతుంది. సో, ఎప్పుడు గూడా మిమ్మల్ని మీ పర్సన్ అర్థం చేసుకొని, నువ్వే నన్ను అర్థం చేసుకొని, నువ్వే నా దగ్గరికి రావాలి. నేను ఏ మైండ్‌సెట్‌లో ఉన్నా, నిన్ను అవాయిడ్ చేసినా తిరిగి నా దగ్గరికి రావాల్సింది మాత్రం నువ్వే అన్న సిట్యుయేషనే కనిపిస్తుంది నాకిక్కడ. సో, అలా కాదు. ఇక్కడ అదే ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. సో, మీరేం కోరుకున్నారో ఏది యాక్సెప్ట్ చేయలేరో మీ బౌండరీ ఏంటో అవి క్లియర్‌గా మీరుంచుకోండి. మీ పర్సన్ నుంచి కావాల్సిన వాటిలన్నిటిని క్లియర్‌గా ఉంచుకోండి. ఓకే. ఇక్కడ మీ పర్సన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా క్లియర్‌లీ కమ్యూనికేట్ చేయాల్సినవి తను ఏదైతే కంట్రోల్ చేసేసుకుని ఎనర్జీస్ ఉంచారో అవి ఖచ్చితంగా క్లియర్‌లీ కమ్యూనికేట్ చేయాలి. సో, ఆ కమ్యూనికేట్ చేసే ఆ స్పష్టమైన మాటే మీ ఇద్దరి రిలేషన్‌కి సంబంధించిన హీలింగ్ అన్నమాట. అసలైన హీలింగ్. సో, అదే క్లియర్ చేసేస్తుంది మీ ఇద్దరి మధ్య ఓవరాల్‌గా. ఓకే. ఇక్కడ చేసే అతి పెద్ద తప్పు అదే. అదే చేయట్లేదు ఇక్కడ.
సో, కమ్యూనికేట్ క్లియర్‌లీ అనేది ఇక్కడ ప్రాబ్లమ్ మీ ఇద్దరికి. సో, అది చేయాల్సింది ఇక్కడ మీరు కాదు. మీ సైడ్ అన్నీ పర్ఫెక్ట్‌గా చేసేసారు ఆల్రెడీ. ఇంక మీరు చెయ్యకూడదనే చెప్తున్నారు యూనివర్స్. కామ్‌గా ఉండండి. సైలెంట్‌గా మెడిటేషన్ చేసుకోండి. ఇదే మీరు చేయాల్సిన పని. ఆ మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మీకు తెలియాల్సిన విషయాలున్నాయి. ఆటోమేటిక్‌గా బయటకొస్తాయి అనేది చెప్తున్నారు యూనివర్స్. ఓకే. సో, 10 ఆఫ్ స్పాట్స్ చూడండి ఇక్కడ. ఇదేంటంటే ఇక్కడ ఒక పెయిన్‌ఫుల్ చాప్టర్ కనిపిస్తుందమ్మా. 10 ఆఫ్ స్పాట్స్ పెయిన్‌ఫుల్ చాప్టర్. అంటే మీ ఇద్దరిలో ఇక చాలు, ఇక ఈ బంధం వద్దు అనే స్థాయికి తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది అనేది నాకిక్కడ తెలుస్తుంది. చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో, కానీ యూనివర్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చూపిస్తున్నారు నాకిక్కడ. చూడండి, కాంప్రమైజ్. కాంప్రమైజ్ అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సాక్రిఫైస్ చేయడం కాదు ఇక్కడ కాంప్రమైజ్ అంటే. ఇది ఇద్దరూ కొంత వెనక్కి తగ్గాలి. మీరు ఆల్రెడీ తగ్గే ఉన్నారు. ఇది ఇద్దరి గురించి సంబంధించి కన్వే చేస్తున్న ఎనర్జీస్‌కి సంబంధించిన రీడింగ్ అనమాట. సో, ఇక్కడ మీ ఇద్దరూ కొంచెం తగ్గాలి. ఎందుకు తగ్గాలి? మీ ఇద్దరి బాండ్‌ని, మీ ఇద్దరి రిలేషన్‌ని మళ్ళీ కొంచెం స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవడం కోసం తగ్గాలి. ఒకరి బాధను ఒకరు మరొకరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. అదే కదా అన్యోన్యత. సో, ఒకరు మాత్రమే అప్పటికే అడ్జస్ట్ అవుతూ ఉంటే అది ఇక కాంప్రమైజ్ కాదు. ఆ సిట్యుయేషన్ అనేది ఎప్పుడూ అది పెరుగుతూనే ఉంటుంది. చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోతుంది సిట్యుయేషన్. ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో. కాబట్టి ఏదైనా రిపేర్ కావాలంటే 2 వైపుల నుంచి విల్లింగ్‌నెస్ అవసరం. 2 వైపుల నుంచి విల్లింగ్‌నెస్ అవసరం. విల్లింగ్‌నెస్ లేకపోతే దాన్ని రిపేర్ చేయలేం కదా మనము. సో, ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్‌కి రిపేర్ అవసరం. రిపేర్ కావాలి అంటే ముందు కాంప్రమైజ్ అవసరం. కాంప్రమైజ్ అవ్వాలి అంటే ఇక్కడ మీ ఒక్కరు అయితే సరిపోదు. ఎస్పెషల్లీ మీ పర్సన్ అవ్వాలి ఇక్కడ కాంప్రమైజ్. సో, అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. మీరు ఇక్కడ మీ పర్సన్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే ఒక 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 నిమిషం కాకపోయినా ఒక నిమిషము, ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజు మన ఎనర్జీస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఏం చేస్తారు మీరు? ఉండలేక ఆటోమేటికల్లీ ఇంకా ఎళ్ళిపోదాము. వెయిట్ చేసా నాకు అలవాటే గదా! తను ఎలాగో రారు. తను మాట్లాడరు. తనకున్న ఈగోయిస్టిక్‌కి తను రారు. నేను ఉండలేకపోతున్నాను మాట్లాడకుండా నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి మీ అంతట మీరే ఇక్కడ వెళ్ళిపోతారు. అలా వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అని చెప్పడానికే యూనివర్స్ ఈరోజు మీకు ఈ రీడింగ్ చెప్పిస్తున్నారు అనేది మీరిక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. చాలా స్ట్రాంగ్‌గా దృష్టిలో పెట్టుకోవాలి. మామూలుగా ఏదో ఆహ్, గుర్తుపెట్టుకున్నాము, విన్నాము అంటే కాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి, ద ఎంప్రెస్. ఇది ఇక్కడికి కొంచెం పైకి పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ కనిపించవు. ఓకే. ద ఎంప్రెస్ ఇక్కడ ఏం కన్వే చేస్తున్నారంటే స్పష్టంగా ఎంప్రెస్‌కి అర్థం ఇది మీ ఎనర్జీ అని చెప్పాను కదా! ఇక్కడ మీ ఎనర్జీ చాలా బ్యూటిఫుల్‌గా నాకిక్కడ మారుతుందమ్మా. అది మీరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఇది మీకు సంబంధించిన ఎనర్జీనే. ఇది మీరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఇది మీ పర్సన్‌కి సంబంధించిన ఎనర్జీ. అర్థమైందా? సో, మీరిక్కడ చేజ్ చేయడం కంటే మీ గౌరవంను గుర్తించే దశలోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. సచ్ ఎ బ్యూటిఫుల్ ఎనర్జీ. ఎంప్రెస్ ఎనర్జీ అంటే నన్ను ఎంచుకునే వ్యక్తి కోసం నేను నా విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ కన్వే అవుతున్న స్పష్టమైన మెసేజ్. అవసరం లేదు గదా! అస్సలు అవసరమే లేదు. మీకు అవసరమే లేదు కొంచెం కూడా ఇట్లా మీ యొక్క వాల్యూని వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ మిమ్మల్నే ఎంచుకుంటారు కాబట్టి. సో, మీ కెరీరు, మీ మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ ఫ్యామిలీ, మీ క్రియేటివిటీ ఇంకా మీలో మీకు ఎస్పెషల్లీ మీకు ఇన్నర్ పీస్ అనేది కావాలి. ఇవన్నీ తిరిగి మీ అటెన్షన్ కోరుతున్నాయమ్మా. వాటి మీద ఫోకస్ చేయండి. ద ఎంప్రెస్ మీ ఎనర్జీస్ చాలా బాగున్నాయి. యూనివర్స్ చెప్తుంది వెయిట్ అని చెప్తున్నారు మిమ్మల్ని. ఆగు, కొంచెం ఆగు. నేను చెప్పేది విను. నేను చెప్పినవి ఇంప్లిమెంట్ చెయ్యి. ఇక్కడ మీరు ఆగడం అంటే మీ యొక్క రిలేషన్‌కి సంబంధించి హోప్ వదిలేయడం కాదు. మీ లైఫ్‌ని ఒక వ్యక్తి రెస్పాన్స్ కోసం నిలిచివేయకుండా మీ లైఫ్‌తో మీరు ముందుకు వెళ్ళడం అనమాట వెయిట్ అంటే. సో, ఒకరి గురించి మన మన యొక్క లైఫ్‌ని స్ట్రగ్డ్ సిట్యుయేషన్ చేస్తే అవి ఆటోమేటికల్లీ మన ఎనర్జీస్ డౌన్ అయ్యి ఆ ఎదుటి వాళ్ళ యొక్క అట్రాక్షన్ కూడా మీ వైపుకి రాదు. సో, మీరు చేయాల్సిన మెయిన్ ప్రాసెస్ ఆల్రెడీ మీ ఎనర్జీస్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉన్నాయి. దాన్ని ఇంకాస్త పెంచండి. ఆటోమేటికల్లీ ఇంకా స్పీడప్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య రీకన్సిలేషన్ టైమింగ్ అనేది. ఓకే. సో, 7 ఆఫ్ స్పాట్స్ ఇదేంటంటే ఇక్కడ ఒక హిడెన్ ప్యాటర్న్ కనిపిస్తుంది నాకిక్కడ 7 ఆఫ్ స్పాట్స్ ద్వారా. అంటే ఏదో విషయం పూర్తిగా చెప్పకుండా ఉండడం అనేది నాకు చూడండి ఇంకా అగైన్ మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ ఏదో విషయం అయితే ఉందమ్మా ఖచ్చితంగా ఉంది.
సో, మీ పర్సను ఆ విషయం నుంచి మీరు అడుగుతున్నప్పుడల్లా తప్పించుకోవడం జరుగుతుంది. అసలు అసలు విషయాన్ని దాచేయడం నాకిక్కడ కనిపిస్తుంది. ఒక సిట్యుయేషన్‌ని తనకు అనుకూలంగా హ్యాండిల్ చేసుకోవడం కూడా నాకిక్కడ కనిపిస్తుంది. మీ పర్సను తనకి నచ్చినట్టు తనకు అనుకూలంగా హ్యాండిల్ చేసుకుంటున్నారు. మీరెప్పుడు అడిగినా గూడా ఒక మేజర్ ఇన్సిడెంట్ ఏదో ఉంది. అది మీకు డౌట్ రావడమే జరిగింది గానీ కన్ఫర్మేషన్ లేదు. ఎస్పెషల్లీ ఏం జరిగిందన్న క్లారిటీ గూడా లేదు. సో, అది ఎప్పుడు అడుగుతున్నా గూడా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఓన్లీ ఇక్కడ దాచడమే కనిపిస్తుంది నాకిక్కడ. తప్పించేసుకుంటున్నారు. ఎస్కేప్ అయిపోతున్నారు ఇంకా చెప్పాలంటే. సో, ఇది ఇలాంటి ఎనర్జీ ఆహ్, అసలు ఉండకూడదు చెప్పాలంటే. సో, అది క్లియర్ అవ్వాలి ఫస్ట్ మీ పర్సన్‌కి మీకు మధ్య ఉన్న పెద్ద అడ్డంకి అదే. యూనివర్స్ ఇక్కడ దానికి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆన్సరే చెప్తున్నారు మనకి. ఏం చెప్తున్నారు? అబండెన్స్. సో, మీరు ఒక వ్యక్తి నుంచి ఏం పొందుతారో అనే దానికంటే, మీ లైఫ్ మొత్తం మీకు ఇంకా ఏమి ఇవ్వగలదో చూడండమ్మా అని చెప్తున్నారు. అబండెన్స్. అబండెన్స్ అంటే ఓన్లీ ఇక్కడ ఫైనాన్షియల్‌కి సంబంధించిన అబండెన్సే గాదు. లైఫ్‌లో ఆహ్, మీ కెరీర్, మీ ఫ్యామిలీ, మీ హ్యాపీనెస్, మీ పీస్ ఇవన్నీ గూడా అబండెన్సే. ఓకే. సో, మీ యొక్క హ్యాపీనెస్ ఏదైతే ఉందో, ఈ యొక్క పర్సన్ వల్లే అని పెట్టుకోవద్దు మీరు. ఈ యొక్క కనెక్షన్‌కి మాత్రమే అటాచ్ చేయకండి. దాని నుంచి ఫస్ట్ బయటికి తీసురండి. మీ ప్రపంచం చాలా పెద్దది. మీ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి మీకు. అవి కూడా చాలా పెద్దవి. సో, మీ వాల్యూ ఒక్క పర్సన్స్‌కి ఈ యొక్క మీ పర్సన్ యొక్క అటెన్షన్‌తో మాత్రమే కనెక్షన్ చేసి తన ద్వారానే తన వల్లే నా హ్యాపీనెస్, నా లైఫు కనెక్ట్ అయ్యి ఉంటదని మాత్రం ఆ లూప్‌లోంచి బయటికి రండి. అప్పుడే మీ మీ లైఫ్ మారుతుంది. అది మీ పర్సన్‌తో అయినప్పటికీ గూడా మీ లైఫ్ మారేది అప్పుడే. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. సో, ఈ ఈ ఈ ఇదేదో హిడెన్‌గా ఉన్నది ఏదైతే ఉందో అది మీరేం వర్రీ అవ్వద్దమ్మా. బికాజ్ ఇక్కడ కన్వే చేసిందేంటంటే స్పష్టంగా దానంతట అదే బయటకొస్తుంది అనేది తెలియజేశారు. సో, దాని గురించి వర్రీ అవ్వాల్సిన పనేం లేదు అని నేను చెప్తానిక్కడ. ఓకే. ఇవి కొంచెం అడ్డుగా ఉన్నాయి. అందుకనే నేను తీసేస్తున్నాను. ఎలాగో నేను జోడియాక్ సైన్స్ మనకి టారో ద్వారానే కాబట్టి కన్వే చేసేది. ఓకే. ఇక్కడ చూడండి బిగ్ హ్యాపీ చేంజెస్. బిగ్ హ్యాపీ చేంజెస్ 5 ఆఫ్ పెంటికల్స్ ఫాలోడ్ బై బిగ్ హ్యాపీ చేంజెస్. అండ్ ఫైనల్ కార్డ్ సెట్ మనకి ఏంజిల్స్ నుంచి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. సో, ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఏం కన్వే చేస్తుందంటే ఇప్పటివరకు ఉన్న ఈ లోన్లీనెస్ ఎనర్జీకి ఒక కాంట్రాస్ట్ వస్తుందనమాట. అంటే ఎవరైనా గూడా నేను ఒంటరిగా మిగిలిపోయానా అన్న క్వెషన్ మార్క్ మీలో మీరు చాలా ఆలోచిస్తూ ఎలోన్‌గా ఫీల్ అవుతున్న ఎనర్జీ ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు కాదు ఒక ఈ ఈ కొన్ని డేస్ ముందు ఇదే ఉండేది మీకు. నన్ను నిజంగా ఎవరైనా అసలు చూస్ చేసుకుంటారా? నేను ఎలోన్‌గా ఉండిపోవాల్సిన పరిస్థితే వస్తుందా? అన్న ఎలోన్‌నెస్ నాకు అనిపిస్తుందనమాట. అండ్ నా సిట్యుయేషన్ ఇంతేనా? ఇంకెప్పుడు మారుతుంది? అనే పరిస్థితి, అన్న మైండ్ సెట్. యూనివర్స్ ఇక్కడ ఏం సూచిస్తున్నారు? బిగ్ హ్యాపీ చేంజెస్. ఇది తప్పనిసరిగా ఒకే రూపంలో రావాల్సిన అవసరం లేదమ్మా. బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది. ఒక మెసేజ్ కావచ్చు, ఒక ఆపర్చునిటీ కావచ్చు, లేదా ఒక ఫైనాన్షియల్ ఇంప్రూవ్‌మెంట్ కావచ్చు, ఎమోషనల్ బ్రేక్ త్రూ కావచ్చు. మీ లైఫ్ మీకే బట్ చాలా ఖచ్చితంగా బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే వస్తాయి. అది డైరెక్ట్‌లీ మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన క్లారిటీ కూడా కావచ్చు ఇక్కడ మెయిన్‌లీ. సో, ఇప్పటి వరకు మిమ్మల్ని బాధించిన విషయం మీదే మీరు సడెన్‌లీ డిఫరెంట్‌గా ఫీల్ అవుతారు ఆటోమేటికల్లీ. ఇంకిది వదిలేస్తారనమాట. ఇంక దీని నుంచి బయటకొచ్చేస్తారు ఆటోమేటికల్లీ. ఓకే. సో, అది ఇక్కడ స్పష్టంగా యూనివర్స్ తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్సే అదంతా గూడా ఎప్పుడు జరుగుతుంది? బిగ్ హ్యాపీ చేంజెస్ ఇదంతా ఎప్పుడు వచ్చే సంవత్సరము లేదంటే ఇన్ని నెలలు గాదు. మనకేం చెప్తున్నారు? వితిన్ ద ఫ్యూ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఎప్పుడో గాదు వచ్చేది. సో, మీరది కొంచెం ఇక్కడ ఊరికనే ఏ సందేశం వచ్చినా ఊరికనే రాదమ్మా. మీరేం వర్రీ అవ్వాల్సిన పనే లేదు. అంతా గూడా చక్కగా ఒక మంచి పాజిటివ్ వైబ్‌తోనే మీ మీ యొక్క లైఫ్ సిట్యుయేషన్ రన్ అవుతుంది. 4 ఆఫ్ కప్స్ ఒక మీరు మీరు అనుకున్న ప్లాన్ మీరేదైతే మీ లైఫ్‌లో జరగాలి అనుకుంటున్నారో, ఆ విధంగానే యూనివర్స్ స్పష్టంగా మీ యొక్క 4 ఆఫ్ కప్స్ అన్ని కోణాల్లోనూ గూడా మీ లైఫ్‌ని ఒక కోణంలో మంచిగా ఉంచి, ఇంకొక కోణంలో మంచిగా ఉంచకుండా ఇంకొకటి మీకొకటి ఇచ్చి, ఇంకొకటి వెలితి 3 ఇచ్చేసి, ఇంకొకటి ఎక్స్‌ట్రాగా వెలితి ఇచ్చేయడము కాదు. అన్ని కోణాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చక్కగా సరిదిద్ది
అది మంచి హ్యాపీ డేస్‌ని, హ్యాపీ చేంజెస్‌ని మీ లైఫ్‌లోకి యూనివర్స్ తీసుకొస్తున్నారు. అది కూడా వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్‌లోనే ఇదంతా జరుగుతది. అది మీ మీ పర్సన్ రిలేటెడ్‌గా కావచ్చు, మీ యొక్క కెరీర్, ఫైనాన్షియల్, మీ యొక్క హెల్త్ పరంగా, మీ యొక్క ఎనర్జీస్ ఏదన్నా గూడా మీరన్ని రకాలుగా డౌన్ అయిపోయి ఇప్పటివరకు ఏవైతే ఎప్పటికి నాలో చేంజెస్ ఎప్పటికి రావేమో అనుకుంటూ ఉన్నారో వాటన్నిటికి యూనివర్స్ చెప్తున్నారనమాట ఇక్కడ స్పష్టంగా. లేదు, వితిన్ ఫ్యూ వీక్స్‌లోనే మీకు వస్తాయి అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ ఓవరాల్‌గా మనకి కన్వే అవుతున్న ఎనర్జీస్ ఏంటి? ఒక్కసారి మెయిన్‌గా కన్వే చేస్తున్నానిక్కడ. ఈ రీడింగ్‌లో నాకు ఎక్కువగా కనిపిస్తుంది, ఈ పర్సన్ వస్తారా? రారా? అనే ఒక ప్రశ్న మాత్రమే కాదిక్కడ. దానికంటే పెద్ద మెసేజ్ కనిపిస్తుంది నాకిక్కడ. మీరు ఈ కనెక్షన్‌లో మీరెవరో మళ్ళీ గుర్తు చేసుకోవాలిక్కడ. అది ఇక్కడ మెయిన్‌లీ యూనివర్స్ తెలియజేస్తున్నారు. మీ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయా అనే ప్రశ్నతో పాటు, ఈ రిలేషన్‌షిప్‌లో నాకు కావాల్సిన పీస్, రెస్పెక్ట్, అలాగే ఒక క్లారిటీ నాకు దొరుకుతున్నాయా అనే ప్రశ్న గూడా మీకు మీరు అడగాలి అనేది యూనివర్స్ తెలియజేస్తున్నారిక్కడ. సో, ఇక్కడ ఆహ్, ఒక అట్రాక్షన్ ఉంది. ఇంకొక సైడ్ రిగ్రెట్ కూడా ఉంది. 2 ఉన్నాయి. ఒక చోట సైలెంట్ ఉంది. ఇంకో చోట కమ్యూనికేషన్ ఖచ్చితంగా అవసరం ఉంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య. పెయిన్ ఎంత ఎక్కువగా ఉందో, హీలింగ్ కూడా అంతే అవసరం కూడా ఉంది. ఆ పెయిన్‌కి తగ్గ హీలింగ్. ఆ హీలింగ్ ఎవరి ద్వారా జరుగుతుంది అంటే, మీ పర్సన్‌కి మీకు కమ్యూనికేషన్ వచ్చి జరగాలి. ఆ కమ్యూనికేషన్ మీరు ఫోర్స్ చేయడం వల్ల రాదు. ఓకే. సో, మీలో చాలా పెయిన్ ఉంది. అది ఓన్లీ మీ పర్సన్ వచ్చాక మాత్రమే అది హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. అది ఆహ్, ఆహ్, ఆకు మీ మీకు జరిగిన పెయిన్‌కి హీలర్ మీ పర్సనే. ఇంకే మెడిసిన్ పని చేయదు అనేదైతే స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈ కనెక్షన్ ఫోర్స్ చేయడం కంటే, దాని నిజమైన రూపం బయట పడేంత వరకు కూడా అది మీరు కొంచెం స్పేస్ ఇచ్చేసేయండి. స్పేస్ ఇచ్చేయాలి అనేది ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు మనకి. మీ పర్సన్ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నా కూడా, అది మీ జీవితాన్ని ఆ ప్రేమ కోసమే ఆపేసే అంత సిట్యుయేషన్ మాత్రం తెచ్చుకోవద్దమ్మా. అది మాత్రం ఉండకూడదు. బౌండరీస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే. మీకు ఏవైతే తెలియని విషయాలున్నాయో, అక్కడ ఆ తెలియని విషయాలకి ఏదో ఒకటి ఆలోచించేసుకొని ఏదో విధంగా అస్యూమ్ చేసేసుకొని ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవద్దు మీరు. ఓకే. మాట్లాడాల్సినప్పుడు మాత్రం క్లియర్‌గా మాట్లాడండి. సందర్భం వచ్చినప్పుడు. అప్పుడు మాత్రం ఏమాత్రము కొంచెం గూడా బ్యాక్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు బ్యాక్ అవుతారు. అప్పుడు కాదు మీరు బ్యాక్ కావాల్సింది. ఓకే. సో, మీ ఇద్దరి మధ్య ఏ విధంగా అయినప్పటికీ మార్పు రావాలంటే కాంప్రమైజ్ మాత్రం అవ్వాలమ్మా. ఇటు మీరు రెడీగా ఉన్నారు. బట్ మీ పర్సన్ కూడా కాంప్రమైజ్ అవ్వాలి కదా! అలా అని చెప్పి మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాంప్రమైజ్ మాత్రం చేయొద్దు. అది కూడా ఉంది రీడింగ్‌లో. ఓకే. సో, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నాకు కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. పైసెస్ మీన రాశి అండ్ జెమినీ మిథున రాశి, జెమినీ మిథున రాశి, ఏరీస్ మేషరాశి, ఏరీస్ మేషరాశి, లియో సింహరాశి, లిబ్రా తులారాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి. సో, పైసెస్ మీనరాశి చెప్పాను. ఏరీస్ కూడా చెప్పాను. టారస్ వృషభ రాశి, సాజిటేరియస్ చెప్పాను. అక్వేరియస్ కుంభరాశి, క్యాప్రికాన్ మకర రాశి, స్కార్పియో వృశ్చిక రాశి చెప్పానమ్మా. స్కార్పియో వృశ్చిక రాశి కూడా వచ్చింది. టారస్ వృషభ రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, ఓకే. అక్వేరియస్ చెప్పాను, కుంభరాశి. సో, ఈ రాశుల వాళ్ళైతే ఉన్నారు. ఓకే. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్‌లోకి. సో, బీ రెడీ ఫర్ ఇట్. మీరు రెడీ ఎలా ఉంటారు? అవి వస్తాయి గదా అని చెప్పి కూర్చొని ఖాళీ చేతులతో ఆలోచిస్తూ ఎప్పుడొస్తాయని కూర్చోవడం కాదు మీరు చేయాల్సింది. మీరు చేయాల్సిన పనులున్నాయి ఇక్కడ కన్వే చేశారు యూనివర్స్. వాటి మీద ఫోకస్ చేస్తే ఆటోమేటికల్లీ చేంజెస్ వస్తాయి. మీరు కదలకుండా అవి మీ దగ్గరికి రావాలంటే రావమ్మా. అర్థమవుతుందా? సో, ఓకే. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్ టుడే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.